హిమజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అనే అంశం గురించి మాట్లాడింది. తెలుగు అమ్మాయిలు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. అందుకే వాళ్లకు టాలీవుడ్ లో అవకాశాలు రావని, ఇండస్ట్రీకి రావాలంటే భయపడాలి అని అంటారు. అందులో ఎంతవరకు నిజం ఉంది అనే ప్రశ్న ఎదురైంది హిమజకు. ఆమె స్పందిస్తూ రిజర్వ్డ్ గా ఉండట్లేదని ఇప్పటికే ప్రూవ్ అయింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఛాన్సులు రావట్లేదు. అలాగని ఛాన్సులు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు కాదని విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకొచ్చింది. ఇక ముంబై, బెంగళూరు నుంచి వచ్చిన ఎవరెవరికో ఛాన్సులు ఇస్తున్నారు. మనకు ఇవ్వట్లేదు అంటే అందరూ అన్ని క్యారెక్టర్లకి సరిపోరు. కానీ కొంతమందికి అవకాశాలు రాకపోవడానికి కారణం అత్యాశ అని హిమజ చెప్పుకొచ్చారు. నిజానికి చాలా మందికి అవకాశాలు వస్తాయి. కానీ అత్యాశ వల్ల వాటిని కోల్పోతారని ఈ సందర్భంగా హిమజ వెల్లడించింది. అన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా అంటే అందరూ సెట్ అవ్వరు అంటూ తన పరిస్థితిని ఉదాహరణగా చెప్పుకొచ్చింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ ను హీరోయిన్ గా 2 ఏళ్లు సక్సెస్ఫుల్ గా నడిపించి అవార్డులు కూడా అందుకున్నప్పటికీ తనకి మొదటి మూవీలో పని మనిషి క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందని, అయితే తనకు క్యారెక్టర్ ఏదైనా తన టాలెంట్ నిరూపించుకోవడానికి మంచి అవకాశమని భావించానని వివరణ ఇచ్చింది హిమజ. ఇండస్ట్రీలో హిమజ అనే ఒక తెలుగు అమ్మాయి ఉంది అనే గుర్తింపు ముఖ్యం కాబట్టి అప్పట్లో ఆ ఆఫర్ ఒప్పుకున్నారని, దానివల్లే ఆ తర్వాత తనకు శతమానం భవతి లాంటి మంచి మంచి సినిమాల్లో అవకాశాలు దక్కాయని హిమజ గుర్తు చేసుకుంది.